మన ఫస్ట్ రెసిపీ ఫ్రూట్ రైతా. ఫ్రూట్ రైతా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఫ్రూట్ రైతా అనగానే ఎన్ని రకాల ఫ్రూట్స్ మనకి అవైలబిలిటీలో ఉంటే అన్ని రకాల ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. సో అందులో నేనైతే ఇక్కడ స్ట్రాబెర్రీస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం కదా ఈరోజు. సో స్ట్రాబెర్రీస్ని చక్కగా చాప్ చేసి పెట్టుకుందాం. స్ట్రాబెర్రీస్లో మనకి వైటమిన్ సి ఉంటుంది, అలాగే వైటమిన్ ఏ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కాబట్టి స్ట్రాబెర్రీ చాలా మంచిది, ఎస్పెషలీ కోల్డ్ కాఫ్తో బాధపడే వాళ్ళకి మరీ మంచిది. అండ్ డయాబెటిక్ అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా స్ట్రాబెర్రీని ఎంజాయ్ చేయొచ్చు. సో స్ట్రాబెర్రీస్ని మీకు నచ్చిన షేప్స్లో నచ్చిన సైజ్లో కట్ చేసుకోవచ్చు. కొంతమంది స్ట్రాబెర్రీస్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు కొంచెం పెద్దగా కట్ చేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత బనానా కట్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు యాపిల్. సో మనకి యాపిల్లో కూడా ఫైబర్ ఉంటుంది, వైటమిన్ ఏ ఉంటుంది, అలాగే వైటమిన్ సి కూడా ఉంటుంది. సో అన్ని ఫ్రూట్స్ చాలా చాలా మంచివి కాబట్టి హెల్త్కి మేము ప్రతిరోజు మీకు ఫ్రూట్స్ తీసుకోమని చెప్తూ ఉంటాం. సో ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా. ఆ తర్వాత కొంచెం అనార్, మనకి పైనాపిల్లో వైటమిన్ కే, వైటమిన్ ఏ అండ్ అలాగే వైటమిన్ సి అండ్ ఫైబర్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం పైనాపిల్ని కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్, కాస్త జీరా పౌడర్, కొంచెం టాంజీ ఫ్లేవర్ కావాలనుకున్న వాళ్ళు కాస్త షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కర్డ్ వేసుకుందాం. రాయితా అనుకున్నాం కదా, సో కర్డ్ కాస్త ఎక్కువ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. జనరల్గా ఫ్రూట్స్ అనగానే ప్రతిరోజు ఒక 1 లేదా 2 ఫ్రూట్స్ తీసుకుంటాం. అదే కానీ ఇలా ఫ్రూట్ రాయితాని ప్రిపేర్ చేసుకుంటే ఇందులో మనం ఎన్నో రకాల ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది చాలా హెల్దీ. సో లంచ్ తర్వాత, లంచ్ ముందు లేదా స్నాక్ ఐటమ్గా కానీ తీసుకుంటే ఎంతో మంచిది. కానీ మీ అందరికీ తెలుసు కదండి, లంచ్ తిన్నాక వెంటనే మాత్రం ఫ్రూట్స్ని తీసుకోకూడదు. సో స్నాక్ లాగా తీసుకుంటే మంచిదని చెప్పాను. మరి అలాగే ఈ ఫ్రూట్ రాయితాని ఒక చక్కటి బౌల్లోకి తీసుకుందామా. ఫ్రూట్ రాయితా రెడీ అయిపోయింది. ఫ్రూట్ రాయితాకి కావలసిన పదార్థాలు: యాపిల్ 1, పైనాపిల్ ముక్కలు 1 కప్పు, అరటిపండు 1, స్ట్రాబెర్రీస్ 1 కప్పు, దానిమ్మ గింజలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, జీరా పొడి 1/2 టీ స్పూన్, బ్రౌన్ షుగర్ 1/4 టీ స్పూన్. ఫ్రూట్ రాయితా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో స్ట్రాబెర్రీ ముక్కలు, అరటిపండు ముక్కలు, యాపిల్, దానిమ్మ గింజలు, పైనాపిల్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, జీరా పొడి, బ్రౌన్ షుగర్, పెరుగు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఫ్రూట్ రాయితా రెడీ.